सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయం నిన్నటి తరువాయి. దీక్షిత్ మాకు మంచి స్నేహితుడు. నీవు వెళితే మీ ఇద్దరికీ పరిచయం అవుతుంది. దీక్షిత్ షిరిడి వెళ్లాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు. నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షిత్కి తెలియజేశారు. దానితో దీక్షిత్ చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారింటికి వెళ్లి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మిరీకర్ వద్ద నుండి పిలుపొచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకుని మాధవరావు సాయంకాలం పూట దీక్షిత్ని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షిత్ని చూడడం. బాలాసాహెబ్ ఒకరినొకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరూ 10 గంటల బండిలో వెళ్ళడానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తరువాత వింతను చూడండి. బాలాసాహెబ్ బాబా యొక్క ఫోటో పైన ఉన్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరుడిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు.
ఆ పటం పైన గాజు పలక విరిగిపోవడం వలన దానిని బాగు చేయించడానికి షిరిడి నుండి బాలాసాహెబ్ తన వెంట నగరికి తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా మిరీకర్ ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబ్ తిరిగి వెళ్ళడానికి ఇంకా వ్యవధి ఉండడం వలన ఆ ఫోటోను షిరిడికి తీసుకువెళ్లే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటో పైన తెరను తొలగించి మాధవరావుకి ఇచ్చి దీన్ని తీసుకుని సుఖంగా షిరిడి వెళ్ళమని అతనికి చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షిత్ నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఈ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థం చూసి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగించింది. ఆ పటం షిరిడి నుండి మిరీకర్ ఇంటికి రావడం, ఆ సమయంలోనే దీక్షిత్ అక్కడ ఉండడం విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకరు ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావాలాలో నానా కలిసి మాట్లాడడం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ. బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడిలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్ బాబా పటాన్ని వెంటబెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనం అయ్యాక ఇద్దరు స్టేషన్కి వెళ్లి 2వ తరగతి టికెట్ను తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండడం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింతపట్టుకుంది. బండి కదలడానికి కాస్త సమయం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండడం వలన వెనుకకు వెళ్ళిపోయి మర్నాడు షిరిడికి వెళ్లాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్కు పరిచయం ఉన్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఏర్పాటు చేశాడు. తర్వాత బండిలో కూర్చుని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెప్తుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపరగాం చేరగానే ఇద్దరు బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చంద్ర గారిని చూసి దీక్షిత్కు చాలా సంతోషం కలిగింది. ఇద్దరు అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడి బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా గట్టించుకుని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర షిరిడి క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండాయి. ఆనందం ఉప్పొంగింది. నేను కూడా నీకోసం ఎదురు చూసి నిన్ను కలుసుకోవడానికి శ్యామాను నగరం పంపానని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షితుకి శరీరం పులకరించింది. అశ్రువులతో కంఠం గద్గదమైంది. శరీరం అంతా చెమటలు బట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమయమైంది. శరీరం వణకసాగింది. కళ్ళు అర్ధోన్మీలితమయ్యాయి. అపరిమిత ఆనందంతో ఈ రోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాలలో నిష్ఠ కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయడానికి షిరిడిలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపజేశాడు. సారాంశం, సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కామనులుగా చేస్తారు. వారు భక్తులకు విశ్రామధామం, భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్నా బిడ్డలందరికీ తల్లి ఒకటే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తుల అసంఖ్యాకం, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆతురపడే చాతుర పక్షులు అనేకం, కానీ చాతక పక్షులకు మేఘం ఒకటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి శరణు వచ్చిన వారి గౌరవాన్ని కాపాడడం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయడం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్తానని సాయిబాబా దీక్షిత్కు అభయం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షిత్ తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చుని పరస్పరం సాయి సమర్థుని కూర్చున్న విషయాలను మగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షిత్ ఆ సమయాన్ని ఉపయోగించిన అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొరలేదు. కంఠంలో గురక శబ్దం లేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షిత్ తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో లీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణ చేశాడు. క్రీస్తు శకం 1926వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షిత్ కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. ఇది అతని శరీరావసానం అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా అతడు సాయి చరణాలలో లీనమైనట్లు. ఎవరైనా దీనిని అంగీకరించాల్సిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవడం
స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతన పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువులు చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవడం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ ఈ అన్నింటికంటే గురువుకు పరుసువేదిని ఇవ్వదలిస్తే పరుసువేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపజేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనును ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరుతుందా? శరీరాన్ని గురువుకు దిగదుడుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువు శాశ్వతమైన సత్య వస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరడం అసంభవం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. అందువల్ల అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామంను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురు చరణాలకు శిరస్సుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవటమే శిష్యునికి అలంకారము. అంతేకాని వారి ఉపకారాన్ని నుండి రుణముక్తి అవ్వాలని తలచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చి ఒక చిన్న కథను మనవి చేస్తాను. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువులేడ ప్రేమను చూపుతారు. లేదా లౌకిక వ్యవహారాల్లో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమి చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్రపట్నానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామము సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గాన్ని నిష్ఠగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆనాట చెప్పుకోగా విన్న నాందేడ్ పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్రపట్నం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కర్ ఇతర భక్తులు నోటితో సూత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది. సాయినామం చెవులతో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కామములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావుకి చేతికి ఇచ్చి, షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహం ఉండాలని, వీనిని మర్చిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పావు. వారికి నా నమస్కారం అని చెప్పు. మీరు మరలా షిరిడీ వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికీ వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదం అని ఆ నియమాన్నే ఉల్లంఘిస్తున్నాను.
అందువల్ల సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాల ముందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలు విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాము ధన్యుణ్ణని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడని అనటం పొరపాట. యావజ్జీవ అగ్నిహోత్రము బహు జాహూయాత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎత్తట అహోరాత్రులు అగ్ని వెళ్తుంటుంది. అది వారి వ్రతము. ప్రజలు దాన్ని ధుని అంటారు. ప్రజలు బాగు కోసం వారి చిత్తశుద్ధి కొరకు బ్రహ్మ ప్రాప్తి కొరకు అగ్ని హోత్రాత్రి కర్మలను ఇతర సాధులను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువల్ల వారు బాబాను సోదరుడు అనటం అర్థం లేని మాట కాదు. తర్వాత నెల తిరగకుండానే పుండరీకరావు నలుగురు మిత్రులను వెంటబెట్టుకొని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామాన్లు పళ్ళు పలహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకొని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాడ్లో దిగారు. కోపర్గాం బండికి వ్యవధి ఉండటం వల్ల బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున వట్టి నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమని పలహారం కని తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటికి తీశారు. వారిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వాటిని తినలేరు కనుక వారి శ్రమ వ్యర్థమనిపించింది. అప్పుడు ఒకరు కొబ్బరికాయను కొట్టి అటుకుల్లో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇక పగలగొట్టడం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వాటిని తిని నీరు తాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. తర్వాత కోపర్గాం వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది. షిరిడీకి దగ్గర చేరుకునేసరికి అతను కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శ్రీఫలం పొరపాటుగా అటుకుల్లో కలిసిపోయిందని, అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరమంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను. స్వామి శాపానికి గురయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రేలాపనంతా వ్యర్థమైపోయింది. శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మారిపోయింది. ఇప్పుడు బాబాకు ఏం చెప్పాలి, ఏమివ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం ఫలాహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాడ్లో దాన్ని పలహారం చేసేసామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసుల్లో బాధ ఉంది. కొబ్బరికాయ తమ వద్ద లేదని నిజాన్ని చెప్పడానికి సిగ్గు. సాయి మహారాజు సర్వసాక్షి కనుక వారితో అబద్ధం చెప్పేది ఏమీ జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమయ్యాయి. మనం ఎప్పుడూ తీగలు లేకుండానే వార్తలను పంపుతుంటాము.
విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాము. వారి కొరకు ఎంతో ధనము స్వయం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లకు నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనాలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయనిచ్చిన వార్తా విషయం సాయినాథునికి ఏ తంత్రు లేకుండానే అందినది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేస్తున్నప్పుడు వారు తామంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువుని ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకొని ఆవేదనతో, నేనేమని చెప్పను, క్షమించమని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తు పెట్టుకొని మరీ తిన్నాను. కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కలిసి దాని గురించి విషయం మర్చిపోయాము. అక్కడ దాన్ని పగలగొట్టి అటుకులతో కలిపి అందరము పలహారం చేశాము. కనుక మీకు మరో కొబ్బరికాయను తెచ్చి తీస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకొని వద్దని భావించారు. పొరపాటుగా విశ్వాసఘాతకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కును చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులు సాధువులు అయిన స్వామి మీ వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని మేము తిన్నాము. ఇది సజ్జనుల మాట జవదాటము. నేను ఎంతటి మహాపారాధిని. నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను ఎంత సిగ్గుమాలిన వాడినయ్యాను. ఆ మాట విని బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గరించుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువు నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుని నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచారు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదా? నా సోదరుని కోరిక తీరలేదు కదూ. ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తావు? స్వామి నీకు కొబ్బరికాయనివ్వటం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే కాయ పగిలింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కర్తృత్వాన్ని అనవసరంగా నీపైన ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవర్చుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలనే ఆ కొబ్బరికాయ నీ దోసిల్లో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవడం అనే మిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథ సారాంశం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తుంది. ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులిద్దరికీ సాధువుల ఎడ భక్తి
వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు, రామనామము రామనామందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేది. ఇతరుల విషయాలలో జోక్యం కల్పించుకోవడం వారికి ఇష్టము ఉండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం. అతడు విఠల భక్తుడు, పుణ్యకార్యాలు చేయడంలో ప్రసిద్ధుడు, అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రాముని భక్తుని ఇంట ఈ రత్నం భూతలం పైకి వచ్చింది. పఠారే ప్రభు జాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిషాతుడు, విద్వాంసుడనే అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగుని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమశ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు, కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులిద్దరూ డిగ్రీలు ఉన్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలరామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన, ఈ గుణాలు అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తన సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తరువాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు శకం 1925 సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమభక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథను వినండి. జూన్ నెల 9వ తారీఖున క్రీస్తు శకం 1925 సంవత్సరంలో ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు శకం 1912 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురంధర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడీ వెళ్ళి వామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడీ వెళ్ళారు. వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబురు చేయలేదే. మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసిందని దురంధర సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళెదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటూ ఉంటే అందరికీ ఆనందం కలిగింది. దురంధర సోదర బృందం రావడం చూచి, బాబా, ఈ దర్బారు మనుషులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తర్వాత బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 తరాల అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం మొదలగు దురంధర సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకొని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిల్చున్నారు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో, ఉత్సాహంతో నిండిపోయి వారి కళ్ళు ఆనంద బాష్పములతో నిండాయి. వారి జన్మ సార్థకం అనిపించింది. కంఠం గద్గతమయ్యింది. శరీరమంతా రోమాంచితమయ్యింది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూచి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారిద్దరికి ఉపదేశ వచనాలను చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శుక్లపక్షంలోని
చంద్రుని కళలు రోజు రోజుకు పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరు చెడు బుద్ధితో చూడరు. అరగడి అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గతమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశారు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభినందనం చేశాడు. బాలారాం భాగ్యం అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరలా ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒక్కరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తమ నిధనాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడూ దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మరిచిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావడి ఊరేగింపు. దురందర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పట్లు, మృదంగ వాదనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకీని అలంకరిస్తుండేవారు. పల్లకీ తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇదివరలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పటం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, 2వ రాత్రి చావడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురందర్ బృందం అక్కడికి వచ్చారు. సిరిడి గ్రామ వాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయ జయ ఆకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామ్ సుందర్ అనే అందమైన పేరు గల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో దై దై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి, డోలు మొదలగు వాద్యాలు మ్రోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకీ వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని బింజామరాలను వీస్తూ నలువైపులా దీవిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలను చేశారు. బాబా భక్తుడు మహాసపతి బాబాకు ఎడమ వైపున బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున తాత్యాపాటీలు లాంతరు పట్టుకుని నడిచాడు.
బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణ అరుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనస్సుతో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని క్రిందికి పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్ళి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను, దివ్య అలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు తురాయితో తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగారు. అందమైన రత్నాలు, ముత్యాల మాలలను ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటున పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలకు ప్రక్షాళనం చేసి ఆది పూజలను చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగమూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించటం చూచి దురందర్ ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటున తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాకడ ఆరతికి దురందర ప్రభృతులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాలయందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు ఏ కొంచెమైనా చలించలేదు. హేవాడు సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు. చివరిసారిగా నా యందు శ్రద్ధ చూపించండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తత్రయ వృత్త కథనమను 51వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 52వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తరువాత అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను. సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవడానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ సాయి లీలా మాసపత్రికలో ప్రచురింపచేశారు. పరమ పవిత్రమైన సాయి లీలా పత్రికలో ఇహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురు చరిత్రను కథలా పఠించండి. సాయిబాబా లీలలో అసంఖ్యాకంగా సేకరింపబడి ఉన్నాయి. శాస్త్ర జ్ఞానం కానీ పాండిత్యం కానీ జ్ఞానం కానీ లేని హేమంత్ పంత్ చేతిని పట్టుకుని సాయిబాబా తమ సచ్చరిత్రను వ్రాయించారు. కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు. అది వారి తదనంతరం గ్రంథ రచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెబుతున్నప్పుడు శ్రోతలు ఆకలి దప్పులను మరిచి అత్యంత తల్లీనులై వినేవారు. సాయి యొక్క దివ్య రూపాన్ని చూసిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తి ప్రభావాన్ని ఆద్యంతం పూర్తిగా వర్ణించడం సాధ్యమా? ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించడానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను వ్రాయించి ఉంచారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తరువాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచ్చరితను పఠించండి. మీ త్రివిధ తాపాలు నశిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు
గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సాయిబాబా లీలలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి పాపాలు నశిస్తాయి. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురు చరణాలయందు మరియు అఖండ గురునామస్మరణ యందు భక్తి కలిగి ఉండాలి. మిథ్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడం. అదే జనన మరణాలకు సర్వ అనర్థాలకు కారణం. మోహం అంటే మిథ్యా జ్ఞానం. ఆత్మ లేని జడ వస్తువు యందు ఆత్మాభిమానం ఉండటాన్నే విద్వగ్నులు మృత్యువు అని అంటారు. సాయి కథా సాగరాన్ని మదనం చేసి మధురము నిత్యము నూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధఃపతనం తప్పుతుంది. సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు. నిర్గుణ పరబ్రహ్మ తత్వం పూర్తిగా అవగాహన కాదు. బాబా భావికులైన భక్తులను తమ పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే శరీరం ఉన్న శరీర భాష లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తను నది అన్న విషయం మర్చిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు. రెండు దీపాలు ఒకదాన్నొకటి ఆలింగనం చేసుకున్న క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒకటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. తన సువాసనను విడిచి కర్పూరం, ప్రకాశాన్ని విడిచి సూర్యుడు, కాంతిని విడిచి సువర్ణం వేరుగా ఉండగలవా? నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది. అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరమైపోతుంది. అదేవిధంగా సాయి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది. తమ అహంభావాన్ని త్యజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతాడు. జాగృతి, స్వప్నం లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయమయమవుతే చాలు, అదే ప్రపంచం నుండి విరమించినట్లు. ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి నా మనసు మిమ్మల్ని తప్ప దేనిని కోరుకుండుగాక అని వేడుకుంటున్నాను. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఘటాల్లో మఠాల్లో ఆకాశం వలె సర్వ ప్రాణుల్లో ఏ కాస్త భేదభావం లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియాలను మానవ అవమానాలను ఎరగనటువంటి వాడు విషమతాభావం అసలు లేనటువంటి సాయి సమర్థునికి శరణు వేడుచున్నాను. స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరస్సు నుంచి కృతార్థుని అవుతాను. ఇక సజ్జనుల భక్త శ్రేష్ఠులు అయిన శ్రోతలందరికీ నా ప్రణామాలు. గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి. ఇంతవరకు నెల నెల కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వానిని ఒక్క క్షణమైనా మరిచిపోకండి. మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్త అయిన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు. శ్రోతలకు శ్రద్ధ లేకపోతే వక్తకు సంతోషం కలగదు. ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధా శ్రమ. భవసాగరాన్ని చాటటం పరమ కఠినం. దీనిలో మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యం అనే వృక్షాలు పడిపోతాయి. అహంకారం అనే గాలి వీచడం వలన సాగరం అంతా అల్లకల్లోలమవుతుంది. దీనిలో క్రోధ ద్వేషాదులనే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా
చోటు చేసుకుంటాయి. మరియు నేను నాది అన్న ఈ మొసళ్ళు, వాసనలు, వికల్పాలు, అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి. ఇది ఇంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అగస్తుని రూపంలో గురువు దీనిని ఔపాసనం పడతారు. వారి చరణ ధూళికి దాసులైన వారికి లవలేశమైన దీని భయం ఉండదు. అందువలన సద్గురు సాయి సమర్థులు భవసాగరాన్ని దాటించే నౌక అయి వారిని ఆశ్రయించిన వారిని అందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటడానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేర్చుతారు. నిష్ఠలోని విశిష్టత ఇటువంటిది. ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాల్లోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది. సాయి చరణాల్లో అత్యంత భక్తి, కళ్ళల్లో సాయి మూర్తిని నింపుకుని సర్వ ప్రాణుల్లోనే సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. పూర్వజన్మలో స్వేచ్ఛగా విహరించి పతనాన్ని పొందాము. ఇప్పుడైనా సద్గతి పొందడానికి, విషయ భోగాలను త్యజించడానికి శక్తి లభించుగాక. సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే ఎవరు ఏం చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు. ఇప్పుడు బాబా చరణాలను పట్టుకుని సకల భక్త జనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది. ఈ గ్రంథం అందరి గృహాల్లో ఉండాలి. కారణం, దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణం చేసే వారి కష్టాలు నివారింపబడతాయి. శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజుల్లో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక దారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మాత్మక రసపూరితమైనది. దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. ఏకనాథ్ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ సచ్చరిత్రను నియమంగా పారాయణ చేసిన లేదా శ్రద్ధగా శ్రవణం చేసిన సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది. భక్తి భావం లేకపోతే ఏ అనుభవమూ కలగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపచేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన. అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్న వారి సంకల్పం సాయి చరణాల యందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనసుతో నియమనిష్టలతో ఈ సచ్చరిత్రలోని ఒక అధ్యాయమైనా పఠిస్తే చాలు. అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారి సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు. గురు పౌర్ణమి, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ తమ గృహాలలో దీనిని పఠించాలి. మనసులోని విషయాశక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం. శ్రీ సాయి భక్తులకు ఆధారం. వారు లేకుండా విఘ్నాలు నశించవు. తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది.
ఇందులో విశేషమేముంది? ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను. మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండటమే మంచిదనిపిస్తుంది. ఇదే యోగ్యమైన స్థుతి. అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలను చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇది సద్గురువు అనుగ్రహం లేకపోతే జరగదు. సద్గురువు లేకుండా పరతత్వ జ్ఞానం లభించదు. వాహం నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు. మరియు గురువు యందు నిష్ట ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చటం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు. కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపచేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది. దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది. అంతిమ సమయంలో గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపచేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి వానికంటే భాగ్యవంతుడు ఎవరు ఉంటారు? గదా, ఖడ్గం, గొడ్డలి, శూలము మొదలగు శాస్త్రాలను గురువు తన చేతితో తీసుకోవాలి. వాని దెబ్బ పడటంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురువు యొక్క మూర్తి కనిపిస్తుంది. ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే కదా. మరి అది గురువు చేతితో పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. సద్గురు నన్ను బాగా కొట్టు, నేను చచ్చే వరకు కొట్టు, నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు, పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు, నా కర్మలను ఆకర్మలను దహించి వేయి, నా ధర్మాధర్మాలను నివారించు, దానివల్ల నాకు పరమ సుఖం కలుగుతుంది, మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపచేయి, నా సంకల్ప వికల్పాలను నిలిపేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు, నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు, నేను మీ శరణు కోరి వస్తే మీరు క్రింద పైన ఆకాశంలో పాతాళంలో తూర్పు పడమర అన్ని దిక్కులలోనూ ఉన్నారు, మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు, నాలో కూడా ఉన్నారు, నేను నువ్వు ఉన్న భేదభావం లేకుండా భేదభావన కల్పన నాకు కష్టంగా ఉంది, అందువలన హేమత్ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకొని వారికి అనన్య శరణుజొచ్చి పునర్జన్మను పోగొట్టుకొని తనను ఉద్ధరించుకుంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడానికి సాయిబాబా హేమాడ్ పంతును నిమిత్త మాత్రునిగా చేసి తమ ఈ చరితాన్ని నిర్మాణం చేశారు. అది అపూర్వమైన విషయం కాదు. ఈ శ్రీ సాయి సమర్థ చరితం నాది రచింపబడటం ఆశ్చర్యం. సాయిబాబా కృప లేకుండా పామరునైన నాకు ఇది అసాధ్యం. నాకు సాయితో అనేక సంవత్సరాలు సహవాసం లేదు. సత్పురుషులను అవగాహన చేసుకునే శక్తి లేదు. అవిశ్వాస పూర్వకంగా చూడటమే గాని విచక్షణ దృష్టి లేదు. అనన్య భావంతో ఎప్పుడూ ఆరాధించలేదు. కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు. ఇటువంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి ప్రజలకు చూపించారు. తమ మాటను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథ రచనను నాకు స్ఫురింపచేసి సాయిబాబా తమ ఈ కార్యాన్ని తామే పూర్తిగా చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే
దోమ పర్వతాన్ని లేవనెత్తగలదా? పిచ్చుక సాగరాన్ని ఖాళీ చేయటం శక్యమా? కానీ సద్గురువు వెన్నుంటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింపచేస్తారు. శ్రోతల్లారా, ఇప్పుడు మీకు అభివందనం చేశాను. ఈ గ్రంథం సంపూర్ణమైంది. ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను. చిన్న పెద్ద శ్రోతలందరికీ సాధారణంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండటం వలన కదా పరంపరలతో ఉన్న ఈ సాయి సచరితను సమాప్తి చేస్తాను. సమాప్తి చేయటానికి ఇక్కడ నేనెవరిని? ఇలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులైనప్పుడు ఇలా అనుకోవటానికి నేనెవరిని? దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేశాను. అంతఃకరణానికి బోధ ప్రధానమైన ఈ వాగ్ యజ్ఞాన్ని సమాప్తి చేస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి అయి సాయి కార్యం పూర్తయింది. నా మనోభీష్టం కూడా పూర్తయి నేను కృతార్థుణ్ణయ్యాను. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది. సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంటే భవసాగరం నుండి తరింపబడతారు. రోగులు ఆరోగ్యవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు. సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది. దీనులకు ఔదార్యం లభిస్తుంది. ఈ గ్రంథాన్ని మరలా మరలా పారాయణ చేస్తే పిశాచాల బాధ అపస్మారం తొలగిపోతాయి. కుంటి మూగ చెవిటి వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది. అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మర్చిపోయి అజ్ఞానం వలన మోహంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరింపబడతారు. మానవులై పుట్టి అసురుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరుచుకునే వారు కూడా ఉద్ధరింపబడతారు. సాయినాథుల లీల అగాధం. వారి హేమాడ్ పంత్కు తమ చరణాల్లో శాశ్వతమైన ఆశయాన్నిచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకొని ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించేవారు, బుద్ధిని ప్రేరేపించేవారు అయిన సద్గురు చరణాలయందు అమితమైన భక్తితో కళాన్ని మస్తకాన్ని అర్పిస్తున్నాను. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచరిత 53వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్టు చక్రవర్తి. వారు సమర్థ సద్గురువులని దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్య భావంతో వారి శరణుజొచ్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహావలోకనం చేసి తర్వాత అవతరణికను పొందుపరిచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంతు చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణికను వారు రాశారో లేక మరుపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరికను చివర రాసి గ్రంథాన్ని పూర్తి చేయటం అంతా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా సంకల్పం బలహీనమైనది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంతు అకస్మాత్తుగా దివంగతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెతికి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పనైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి వీరిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంతుకు అనిపించి కాగితపు ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు.
की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba,